మేము కలిసి చాలా చాలా ప్రదేశాలు తిరిగాం. పల్లెటూళ్ళు, పట్టణాలు, ఇంకా రాష్ట్రం విడిచి వెళ్ళాము. ఎన్నో సాయంకాలాలు, ఎన్నో రోజులు, ఆదివారాలు ముఖ్యంగా మేము ఎక్కడో ఒక చోట కూర్చుని గంటలు గంటలు ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుకోవడం, లేకపోతే ఒక్కొక్క పిక్చర్ గురించి మాట్లాడుకోవడం, మేము తీసినవైనా లేకపోతే ప్రపంచంలో ఇతర ఫోటోగ్రాఫర్లు తీసినటువంటివైనా వాటి గురించి మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళము. నేను క్రితంసారి కూడా చెప్పాను, ఎప్పుడైనా సారింటికి వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు సీత గారు మాకు మంచి కాఫీ ఇందాక జీవన్ సార్ చెప్పినట్టుగా లాస్ట్ టైం కూడా చెప్పాను సార్, అలా ఆ కాఫీ మట్టికి ఆ కాఫీ రుచి మళ్ళీ మనకి ఇంకెక్కడా దొరకదు, అలాంటి కాఫీ. సో ఆ తర్వాత ఇక మేము అక్కడి నుండి విడిపోయిన తర్వాత ఇక నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత సరితో కాంటాక్ట్స్ తగ్గిపోయినాయి. అయినా కూడా ఏదో రకంగా మేమంతా కాంటాక్ట్లో అయితే ఉన్నాము. ఇవాళ మేడం బర్త్డే అని తెలిసి, తర్వాత పుస్తక ఆవిష్కరణ అని తెలిసి తప్పకుండా రావాలని వచ్చాను. ఇంకొక విషయము, బర్డ్స్ గురించి మళ్ళీ మళ్ళీ నేను చెప్పడం బాగుండదు. ఇందాక వేణుగారు మనకి పేజీలు కూడా తిప్పించారు. అలా పేజీలు తిప్పుతూ మీరు ఎట్లాగైతే ఆనందిస్తున్నారో, నా కోరిక ఏంటంటే రోజు మీ చుట్టూన్న బర్డ్స్ని చూసి ఆనందిస్తే చాలు. అది అంటే రీసెంట్గా సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేసినటువంటి విషయం ఏంటంటే, బర్డ్స్ని కనుక మీరు చూస్తూ అవి ఎలా తిరుగుతున్నాయి, ఎలాంటి శబ్దాలు చేస్తున్నాయి, ప్రతిసారి అదే శబ్దం చేస్తుందా, లేకపోతే శబ్దాలు ఏమైనా మారుతున్నాయా, ఇట్లాంటి విషయాలు మీరు గమనిస్తే చాలు మీ హెల్త్ బాగవుతుంది అని కూడా పరిశోధనల్లో తేలింది. కాబట్టి నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు వయసులో అందరూ నా వయసు నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఎక్కడైనా ఏ సమావేశం జరిగినా, పెళ్లి జరిగినా పరిస్థితి అదే. ఎక్కడ చూసినా తెల్ల వెంట్రుకలు మాత్రమే కనబడుతున్నాయి. కానీ అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, నిజానికి ఇవాళే స్టార్ట్ అయింది ఒక ప్రోగ్రామ్, CNC అని చెప్పేసి, సిటీ నేచర్ ఛాలెంజ్ అని. మీరు గూగుల్లో కొడితే వస్తుంది. బహుశా మరి పార్టిసిపేషన్కి ఇప్పుడు వీలు అవుతుందా లేదో కూడా నాకు తెలియదు. అంటే ముఖ్యంగా నేను ఎందుకంటున్నానంటే, చిన్న పిల్లల్ని మీతో పాటు వాళ్ళకి ఈ పక్షుల్ని పరిచయం చేయండి. సిటీ నేచర్ ఛాలెంజ్లో కేవలం పక్షులే కాకుండా మొత్తము పర్యావరణం అంతా కూడా మనం రికార్డు చేయాల్సినటువంటి ఒక ప్రోగ్రామ్ అది. ఇది ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్. సో మీరు పిల్లల్ని ఆకుల మీద ఉండే పురుగులు, చిన్న చిన్న పురుగులు కావచ్చు, లేకపోతే పక్షులు కావచ్చు, పెద్ద పక్షులు కావచ్చు, మీ ఇంటి చుట్టూన్న పక్షులు, మీ వీధిలో ఉండే పక్షులు, ఎక్కడైనా మీకు అరుపు వినిపించినా కూడా చాలు. అరుపు కోసం కూడా మనకి యాప్స్ దొరుకుతాయి. ఆ యాప్స్ అన్నీ మీరు డౌన్లోడ్ చేసుకుని వాటి అరుపులు విని కూడా, కొన్ని పక్షులు ఉంటాయి మన పక్కనే ఉంటాయి, వాటి అరుపులు వినబడతాయి, అవి మనకు కనపడవు. కాబట్టి అట్లాంటివి అబ్జర్వ్ చేసి మన ఇంటి పక్కనే ఇంత మంచి పక్షి ఉందా అని చెప్పి, మా ఇంటి దగ్గర రోజు కాపర్ స్మిత్ బార్బెట్ అని ఒక పక్షి వస్తుంది. ఆ పేరుని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అది ఆ పేరు ఎందుకు పెట్టారు, కాపర్ స్మిత్ బార్బెట్. కాపర్ స్మిత్ కొడితే ఎట్లాంటి చప్పుడు వస్తుందో అట్లాంటి చప్పుడు వస్తుంది. కానీ దాన్ని చూడడం కష్టము, కనబడదు, ఎక్కడో కొమ్మల్లో ఎక్కడో చిక్కుపోయి ఉంటుంది. ఫోటోగ్రాఫర్లకు కూడా అది చాలా ఇబ్బంది పడుతుంది. సో అలాగా మీరు అందులో భాగమై, ముఖ్యంగా పిల్లలకి మీరు అలాంటి ఇప్పటి నుండి నేర్పిస్తే వాళ్ళు ప్రకృతికి దగ్గర అవుతారు అని. సరే, అదే ముఖ్యంగా చివరిగా చెప్పాల్సుకున్నాను.
45 సంవత్సరాలుగా నేను వేసిన పుస్తకాన్ని ఇక్కడ 3 సార్లు రిలీజ్ చేశాము. ఒకసారి స్పిరిచువల్ చేశాను. ప్రతిసారి మేము ఆహ్వానించగానే మేము అడగగానే మన్నించి మా ఆహారాన్ని అంగీకరించి మాకు సహకరించిన మిత్రులు, బంధువులు, పరిచయస్తులు, పక్షప్రేమికులు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. కారణం ఏమిటి అంటే మనం చూడడం, మనం సంతోషించడం లేదు. మన సంతోషం ప్రజలతో పంచుకున్నప్పుడు 10 మంది కూడా ఇలా ఉంది నాకు కామెంట్ చేయడం, దాంతో వచ్చే ఆ తృప్తి నిజానికి చాలా చాలా ఎక్కువ. మనిషి తృప్తి కోసమే పనిచేస్తాడో కూడా తెలియదు. కాబట్టి ప్రత్యేకించి పేరుగా చెప్తున్నా నేను వనజ గారు, వేణుగోపాల్ వీళ్ళు మా బ్రెయిన్ నుంచి పరిచయం అభిరుచి కాదు. వాటి గురించి ఆత్మీయత, తర్వాత వాళ్ళ సలహాలు, తర్వాత శ్రీనివాస్ రెడ్డి ఆయన తను ఎంత పెద్దైనా ప్రతిసారి నేను చెప్పిన వల్ల తన నా ఫోటో తీసి వాటి ఏ ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని చెప్పి చేయించి అదే ఈ ప్రింట్ ఆయన వేసి నాకు ఇచ్చి ఎగ్జిబిట్ చేయండి బాగుంటుంది అని ఆయన చెప్పాను. ఆయన కూడా నేను ఉత్తరం చెప్పాక పేరున చెప్పలేదు. కానీ సిపిఎం కాలేజీ మిత్రులు ఎప్పుడు చెప్తున్నాను ఫోన్ చేయగానే సిపిఎం కళాశాల నుంచి సిపిఎం కాలేజీ డెవలప్మెంట్గా అడుగు నిలబడుతుంది. అది ఎందుకంటే 30 సంవత్సరాలు కలిసి పనిచేశాను. 20 సంవత్సరాల నుంచి పరిచయాలు అట్లా ఉన్నాయి. అంటే దాదాపు 50 సంవత్సరాల పై నుంచి ఆ పరిచయాల్లో కొనసాగుతున్నాయి. ఇంకా చెప్తానే ఆవిడ డాక్టర్ ఏవి లక్ష్మి గారు చాలా బిజీ డాక్టర్. జైరాబాద్లో ఆవిడ నర్సింగ్ హోమ్ రన్ చేస్తున్నారు. చాలా ఆదర్శంగా నర్సింగ్ హోమ్ రన్ చేస్తున్నారు. కానీ నేను ఇన్వైట్ చేసిన తర్వాత ఆవిడ వర్కింగ్ డే కూడా ఎదుర్కొని వచ్చేసారు. థ్యాంక్ యూ మేడం. ఇంకా పేరు చెప్పలేను కానీ అందరికీ మరోసారి వచ్చినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పించుకో. బుక్ ఎవరైనా రిసీవ్ చేయకపోతే దయచేసి మీరు కాపీ తీసుకోండి. ఇంకో చిన్న రిక్వెస్ట్, మిగిలిన వాళ్ళు చాలా ఓపిక కూర్చున్నారు, లేట్ కూడా అవుతుంది. అందరూ మీరు లంచ్ చేసి వెళ్ళాలని నాకు థ్యాంక్ యూ సార్. నాకు సార్తో 40 ఏళ్ళ పరిచయం. సార్తో గారు, సార్ కుటుంబం సీత గారు నా క్లాస్మేట్, నా బ్యాచ్మేట్ భాస్కర్. కానీ బిఎస్సీలో ఉండేది భాస్కర్ ఫ్రెండ్ వాళ్ళ క్లాస్మేట్. కొన్ని క్లాస్లో కలిసేవాళ్ళు. చాలా సౌమ్యంగా ఉండేది. అసలు మాకు ఆమె ఇంకా టాలెంట్ ఉందని తెలియదు. సారు ఆమె టీచర్. చాలా తెలియదు ఏంటంటే సార్ డిమాన్స్ట్రేటర్ బాటిగా, తను అక్కడ స్టూడెంట్. బహుశా అంత కొద్ది రోజుల ముందు మేము అబ్బాయి బ్యాచ్ స్టూడెంట్స్ కదా, కొద్ది రోజుల ముందు వెళ్ళింటే మేము సీత వరకు వెళ్ళాడు బనాయిస్తుంది వాళ్ళు. భర్త ఇక్కడికి పనిచేస్తాడు. చాలా ఒక విలువైన మనిషి అన్నమాట. మేము చాలా అసోసియేషన్ కానీ ఇంత టాలెంట్ ఉందని నాకు ఎప్పుడు తెలియదు. మేము బాగా టూర్ చేసాం. మేము 86లో 3 రాష్ట్రాలు ఒక వ్యాన్ తీసుకొని సోషల్ గారు మేము కూడా కుటుంబాలతో పాటు 19 రోజులు టూర్ చేసాం. అప్పుడు ఎప్పుడు మాకు సీటకు ఇంత టాలెంట్ ఉందని తెలియదు. తర్వాత వీళ్ళిద్దరిలో ఒక కామన్ లక్షణం ఏంటంటే ఇద్దరు పర్ఫెక్షనిస్టులు. మా శ్రీనివాసరావు సార్ ఎంత పర్ఫెక్ట్ అంటే తను మా కాలేజీలో ఫోటో క్లబ్ ఉంది, నాకు డెవలపింగ్ నేర్పించినాడు. అస్సలు సాటిస్ఫై అవ్వదు కాదు ఫోటోతో. ఎన్ని ఫోటోలు తీసేవాడు, ఎంత డెవలపింగ్ విషయంలో కానీ అట్లాగే అన్ని విషయాలు. మా కాలేజ్ ప్లాన్ ఎట్లా ఉండాలా, మా మ్యాగజైన్ బొమ్మ ఎట్లా ఉండాలా అన్నీ చేసి సార్ చివరికి ఫైనల్ వర్షన్ సాధించుకోవాల్సింది. అంత అదే ప్రతిభ సీత గారిలో ఉంది. సీత గారిలో ఒక ప్రత్యేకత ఏంటంటే మాకు
ఇక్కడ ఉన్న వాళ్ళు తెలుసు, వరంగల్లో చాలా ఉద్రిక్త వాతావరణం, ఎప్పుడు ఏమేమి తెలియదు, అరెస్టులు, ఎన్కౌంటర్లు, లాకర్లు, మేమంతా నేను హక్కుసున్నది పనిచేస్తున్నాను, చాలా టెన్షన్స్. ఎప్పుడైనా రిలీఫ్ కావాలనుకుంటే వీళ్ళింటికి వెళ్ళేవాళ్ళు. అక్కడ శ్రీనివాసరావు సార్, సీతా మేడం మంచి కాఫీ, మొదట కాఫీ చేస్తుంటే బయటకి గబగబ వాసన వచ్చేది. ప్రత్యేకంగా హన్మకొండలో ఠాకూర్ కాఫీ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ప్రత్యేకంగా గింజలు కొని వేరి వాటిని పట్టించేవారు. ఇంత ప్రమాణం కాఫీ. తర్వాత ఇంకా ఆనందకర విషయం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉండే క్యాక్టైస్ కొన్ని వందల క్యాక్టై 6 సంవత్సరాలు 6 నెలలు చూసాను వాళ్ళు. అట్లాగే మేము ఎప్పుడు చూడాలి పనస పండును వీళ్ళిద్దరు కలిసి హన్మకొండలో పండించినారు. పనస పండు అది మాకు చాలా ఇంత పనస పండు ఎప్పుడు చూడలేదు. ఏదో విశాఖపట్నం అక్కడికి ఆ పనస పండు ఎట్లా పోయాలా, నూనె కొబ్బరి నూనె పెట్టిపోయినా అంతా సీత నేర్పించింది, మాకు తెలియదు, అంతా అనుకుపోయాయి. ఇట్లా అన్ని రంగాల్లో చాలా ప్రతిబంధ మనిషి. తర్వాత ఆమెకి చాలా ఆరోగ్యకరమైన ఆలోచనలు కూడా. సెక్రటరీస్లు డిప్యూటీస్లు ఎప్పుడు రాలేదు, కానీ మాతో భావపరంగా దాదాపు అన్నింటిలో ఎక్కువ నుంచి కొన్నిసార్లు డిఫర్ అయ్యేది. డిస్కషన్లో అవుతుంటే డిస్కషన్ కూడా చాలా సీరియస్గా డిస్కస్ చేసేది. తర్వాత అప్పుడు సౌత్ స్టడీ అనే ఒక సంస్థ ఉంది, ఇక్కడ ఉండేది, దాంట్లో సభ్యులు ఉండేది, సొసైటీ ఫర్ హ్యూమన్ స్టడీస్. కార్తేని గిరిజాలని ఒక 6 ఉంటే దానికి సీత వాళ్ళు మహిళా సమస్యల మీద కొన్ని స్టడీ చేశారు. గౌరీ లక్ష్మి భాగ్యరి గారు రిపోర్ట్స్ రాశారు. తర్వాత సీత గారు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అన్యాయం ఎప్పుడు పనిస్తుంది. తను ఇక్కడ ఉమా మేడం పెట్టింది, కాలేజీలో మేనేజ్మెంట్తో వచ్చిన ప్రాబ్లం అన్ని ఏరియా కాలేజీలు, అక్కడ మా కాలేజీలో ఒక సమస్య ఉండేది. వాళ్ళు పెద్ద పోరాటం చేశారు, పెద్ద పోరాటం 4 సంవత్సరాలు కూడా. చాలాసార్లు వాళ్ళ మీటింగ్లో నేను కూడా వెళ్ళి మాట్లాడాను. చాలాసార్లు హైదరాబాద్కి వచ్చిండ్రు, గవర్నమెంట్లో మాట్లాడినారు. పట్టు విడవకుండా ఉమా గారు వస్తుంది, ముఖ్యంగా దాంట్లో లీడర్ సీతాని ఆమె చివరి వరకు ఆ సమస్యను తీసుకెళ్ళి తెచ్చుకున్నారు. ఇటువంటి వ్యక్తి చాలా మంది పంచుకోవడానికి ఒక మంచి కుటుంబం, చాలా మంచి కుటుంబం, మంచి ఆలోచనలు, మంచి వాతావరణం, చాలా ఫ్రెండ్లీ, అందరితో చాలా ఫ్రెండ్స్. వీళ్ళకి మాతో వాటికి చాలా పెద్ద ఫ్రెండ్స్ ఉంటారు. పిన్నవర్ స్ట్రీట్లో ఫ్రెండ్స్ సర్కిల్, మండి బజార్లో వరంగల్లో ఉన్నారు. సీత గారి ఫాదర్ ఎక్కడే పనిచేశారు, వాళ్ళ బ్రదర్ ఆభూషణ వచ్చారో లేదు, ఆభూషణ కనిపిస్తే మేమైతే కలిసి చదువుతున్నాం. ఇట్లా కుటుంబం అంతా కూడా చాలా కాలం వచ్చాను. తర్వాత తను కొంత బాధ అంటే 2-3 సందర్భాలు నాతో కొంచెం విభేదించలేదు. బట్ జీవనం ఇంత ఖచ్చితంగా ముందుకు పోతున్న జాగ్రత్త అంటే అప్పుడు ఏమీ తెలియదు మాకు. కొంత ఆడవాళ్ళు వ్యక్తపరిచేది, వరంగల్ పరిస్థితి బాగాలేదు, డాక్టర్ హత్య తగిలిపోయింది, ఇట్లా నువ్వు జాగ్రత్తగా ఎప్పుడు నన్ను హెచ్చరిస్తుంది. అటువంటి వ్యక్తి ఆమె గురించి మాట్లాడిన నాకు చాలా సంతోషం. హెలెన్ కెల్లర్ అని ఒక రైటర్ ఉంది, బ్రైన్ రైట్, చాలా మంది తెలుసు. ఆమె ఏమంటారంటే మనుషులు అందరి మీద నాకు చాలా కంప్లైంట్ ఉంది. ఒక వ్యాసం ఉంటుంది, కళ్ళు ఉన్నాయి కానీ అందాన్ని చూడలేకపోతున్నారు వాళ్ళు. నాకు కళ్ళు ఏం చేస్తానని రాస్తారు. ఈ ఫై విజన్ నేను సూర్యోదయం చూస్తా, అసలు ఏంటంటే మీ చుట్టూ చాలా అందమైన ప్రపంచం ఉంది, ఆ ప్రపంచాన్ని ఎందుకు మీరు చూడటం లేదు. యూఆర్ బ్లైండ్ టు ఆల్ దీస్ థింగ్స్. నేను బ్లైండ్ అయినప్పటికీ నేను చూస్తున్నాను. ఆమె రాస్తుంది, నేను పిట్ట కూస్తుంటే దాని కొమ్మను పట్టుకొని ఇక్కడ పిట్ట కూస్తుందని చెప్పగలను కదా, అంత ఆలోచించాను ఆమె. అట్లా మనం అందరం చూడండి ప్రపంచం ఇదంతా, ఈ ప్రపంచం అంతా మన చుట్టూ ఉంది. ఈ పక్షులు, వీటి అందాలు, వీటి సోయగులు, ఇవన్నీ మనం చూడలేదు, కానీ సీత గారు వాళ్ళకి చూపెట్టింది. ఇవి జీవితాంతం ఇవన్నీ మన మనసులో ఉంటాయి, మనల్ని ప్రేరేపిస్తాయి. మన ఫోటోలు దిగిపోతుంటే కూడా కొంచెం సార్థక ఎవరో దిగినారు. లక్ష్మణ్ గారు మా ఫ్రెండ్ ఉంటే వాళ్ళకి ఒక రష్యన్ కెమెరా ఉండేది, పట్టుకుని తిరిగేవాడిని సార్థక పట్టు. మేము ఉప్పెన పోయినప్పుడు ఫోటోలు తీసినాం. ఉప్పెన 77లో ఉప్పెనలో డాక్టర్ గారు మేము క్లినిక్ పెట్టాం. అప్పుడు మంచి ఫోటోగ్రఫీ తీసుకొచ్చి మేము వరంగల్లో ఎగ్జిబిషన్ పెట్టాం. ఉప్పెన ఫోటో చాలా బ్రహ్మాండ ఫోటోగ్రఫీ. అట్లా నేను ఫోటోగ్రఫీ కాదు, కానీ సార్తో కూడా నాకు అంటే వివిధమైన జీవితాలు చూసాను. అవకాశం దొరికింది నాకు. మా వరంగల్ సార్కి చాలా గొప్ప విషయం ఏంటంటే వరంగల్ చరిత్ర, వరంగల్ వైశ్యుల చరిత్ర చెప్పడం మొత్తం చెప్తాడు. వైశ్యులు ఎట్లా, వాళ్ళ కుటుంబాలు ఎట్లా అయింది,
నాకు సరే చెప్పినట్టు ఇక్కడ వైశ్యుడు దయచేసి ఎవరికోదు తెల్లకుండా అమ్మాయి అంటే మంచి అమ్మాయి కావాలి రాజమండ్రి తీసుకుని పెళ్లి చేసుకుని చెప్పారు. చాలా అంటే ఇట్లా చాలా సరదాగా ఉండేవారు మేము. అటువంటి కుటుంబంలో ఉన్న మా సీతామాత నాకు కొంచెం పెద్ద సేమ్ ఇయర్ తన బర్త్డే సందర్భంలో పెడుతుందని చెప్పాడు. చాలా సంతోషం. సారు ఎవరు ఉన్నారు లోన్లీ అవసరం లేదు, మేమంతా ఇప్పుడు సార్ కూడా ఉంటాం, రెగ్యులర్గా ఫోన్ చేస్తుంటాను. తన ప్రపంచం తనకు ఉంది, ఆ ప్రపంచంలో సీత కాబట్టి చాలా సింబల్స్లో ఉంది కాబట్టి ఆ ప్రపంచంలో సార్ ఉంటాడు. చెప్తాను అమ్మ గురించి, దాన్ని బట్టి మీకు తెలుసు. అక్క పేరేమో నాన్నబెట్టి పద్మ, నా పేరేమో అమ్మబెట్టి. నా పేరు విజయ్ పెట్టడానికి ఒక రీజన్ అమ్మ చెప్పేది ఏమనంటే నేను పుట్టే ముందు వరకు నాన్న ఒక్కళ్ళే జాబ్ చేశాను. పైగా ఇంట్లో ఉండే పరిస్థితులు నేను చూడలేదు, కానీ చెప్పడం వినడం ఇవన్నీ జరిగింది. ఇంట్లో ఉండే పరిస్థితులతో ఆర్థిక పరిస్థితి అంతగా బాగుండదు. నేను పుట్టేటప్పుడే అమ్మకి జాబ్ వచ్చింది. సో జాబ్ రావడంతో విజయ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పేరు విజయ్ పెడదామని అమ్మ అక్కడి నుంచి స్టార్ట్ చేసింది. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసింది అమ్మ. నాన్న అంటే లాజికల్, పేషెన్స్, ఆర్గ్యుమెంట్. అమ్మ అంటే ధైర్యం, కోపం, చివాట్లు, బెత్తాలు తిరగడం కూడా. చాలా చాలా బెత్తాలు తిరగడం అంటే చాలా వరకు బెత్తాలు తిరగదు. అది ఎట్లా ఉండేదంటే ఒక టైం అయిపోయిన తర్వాత కొట్టి అమ్మ కూర్చునేది. నెక్స్ట్ టైం ఏదైనా చేసినప్పుడు అమ్మ బెత్తం తీసుకొస్తా అని చెప్పేవారు. అది మొన్న వరకు అదే కంటిన్యూ అయ్యేది. ఏదో వచ్చి పైగా అమ్మని ఇరిటేట్ చేయడం చాలా ఇష్టం. ఏం చేసినా ఎప్పుడైనా పోయి కరెక్ట్గా పొద్దున అంతా వెళ్ళిపోవాలి స్కూల్కి. అక్క, నేను, నాన్న, అమ్మ అందరూ వెళ్ళిపోవాలి. కరెక్ట్గా పోపేసే టైంకి అమ్మ అనేది కరెక్ట్గా పోపేసే టైంకి నేను వెళ్ళి నాకు ఇప్పుడు తొందరగా వెళ్తావా నేను స్కూల్కి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే అక్కడ ఫుట్బాల్ ఆడాలి. అలా స్టార్ట్ అయిన కొన్ని సన్నివేశాలు అమ్మ అంటే ఇతను అన్నాను కదా, అమ్మ అంటే ధైర్యం. ఎలా అంటే నేను చూసిన నా చుట్టుపక్కల చూసిన వాళ్ళలో కూడా అమ్మ ఫస్ట్ టైం చేసిన చాలా ఉంది. నేను చూసినాను. మీకు తెలిసినవి మీరు మాట్లాడినవి ఈత గురించి, రోడ్ ఫోటోగ్రఫీ గురించి కదా. అమ్మ నాన్న దగ్గర స్కూటర్ లేదు. అమ్మ ఇద్దరు వెళ్ళి నాన్న డ్రాప్ చేసేసి అమ్మని తర్వాత నాన్న కాలేజ్కి వెళ్ళారు. అమ్మ పిహెచ్డీ చేయడం స్టార్ట్ చేసింది. సో అక్కడి నుంచి యూనివర్సిటీకి వెళ్ళాలని, వరంగల్లో వాళ్ళ నుంచి యూనివర్సిటీకి వెళ్ళాలని నేను టీవీఎస్ స్టాంప్ అమ్మ టీవీఎస్ స్టాంప్ నడపడం తోటే నేను అసలు ఆడవాళ్ళ టీవీఎస్ స్టాంప్ చూసుకున్నాను. నేను అప్పుడే చూశాను. చాలా చిన్నవాడిని, వేరే విషయం. నాకు ఇంకో అడ్వాంటేజ్ లేదు, ఎందుకంటే అమ్మ తీసుకొచ్చి పెట్టగానే మెల్లగా దూరి దాన్ని పక్కనే పెట్టుకొని చేయాల్సిన వాళ్ళని చేసాం. పెట్రోల్ అవ్వబట్టేసి తీసుకురావడం అలాంటి పని చాలా చేశాను. సరే అవన్నీ అందరు చేస్తారు, నేను చేశాను. ఆయన అమ్మకే విచిత్రం ఏంటంటే అమ్మ కొన్నిసార్లు ఈ పిహెచ్డీ చేసినప్పుడు అమ్మ చేపల మీద చేపల పేరు కూడా గుర్తున్నాయి నాకు. ఇంకా పిహెచ్డీ చేసి ఫ్రెష్ వాటర్ ఫిషెస్ మీద అమ్మ పిహెచ్డీ చేసి అది చేసినప్పుడు అమ్మతో పాటు అమ్మ వెనకాల కూర్చోదు. ఆ టీవీఎస్ ఛానల్కి వాళ్ళ యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళ యూనివర్సిటీలో వాళ్ళు చేసే రీసెర్చ్, వాళ్ళు చేసే రియాక్షన్స్ అవన్నీ చూసి కొత్తగా అనిపించాయి. కొంత మనకు కూడా చేయడం, దాని లోపల కొన్ని ఖరాబ్ చేయడం, కొన్ని వెరగొట్టడం అన్నీ జరిగింది. ఎవరు అవ్వలేదు. సో అలా ఫస్ట్ టైం అమ్మ నాకు చూడు. ఇంకోటి ఏంటంటే నేను నాకు తెలిసినంత మటుకు, అంటే నాకు తెలిసినంత మటుకు వాళ్ళ సైడ్ వీళ్ళ సైడ్లో ఎవరు పిహెచ్డీ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఫ్యామిలీలో. ఆడవాళ్ళు పిహెచ్డీ చేసిన వాళ్ళు అసలు లేదు. అంతే నాన్న చేశారు ఫస్ట్, దాని తర్వాత అమ్మ. సో నాన్న తర్వాత డాక్టర్ కేఎంసీ అని రాయడం అనేది చూడడం, నేను ఆడవాళ్ళు చూడడం అది ఫస్ట్. సో దట్ ఇస్ అనదర్ ఫస్ట్. దాని తర్వాత వాళ్ళ కాలేజ్లో జరిగే స్ట్రగుల్స్ కూర్చున్న ఆంటీలకు తెలుసు, మా ఆంటీకి తెలుసు. కాలేజ్లో అయిన స్ట్రగుల్ని బట్టి
వాళ్ళు ఆవలికల విరామ దీక్షలు వహించారు హైదరాబాద్. చాలా చిన్నవాడిని నేను ఒక చాలా చిన్నప్పుడు సెక్రటేరియట్ ముందర అసెంబ్లీ ముందర గుర్తు రావట్లేదు ఒక టెంట్ వేసి విరామ దీక్ష వాళ్ళు ఉండేవాళ్ళు. మేము నాన్న నేను ఒక మా మామయ్య మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం. రోజు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. కానీ అదంతా చాలా విచిత్రంగా అనిపించేది. ఎందుకు ఇక్కడ ఆంటీలు అందరూ ఇక్కడ కూర్చున్నారు తెలియదు. ఊహ తెలిసి తెలియని వయసు నాకు ఆ టైంలో. దాని తర్వాత ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చిన తర్వాత వెళ్ళడం, రాత్రి వెళ్ళడం, అయ్యో కొన్ని రోజులు ఉంటే బాగుండు అని అనుకోవడం ఇక్కడ. ఎందుకంటే హైదరాబాద్కి వచ్చి వాళ్ళతో ఆడుకోవడం అది నడిచింది. అలా నేను ఫస్ట్ టైం ఒక కాజ్ కోసం స్ట్రగుల్ చేయడం కూడా అమ్మ దగ్గర చేసి. అదొకటే కాదు, అమ్మ సబ్స్టైట్లో పనిచేయడం, తర్వాత ఊహ తెలిసిన తర్వాత అమ్మ ఏం చేసేది, ఇవన్నీ ఏంటి, ఆపరేషన్స్ ఏంటి అనే కంట్రోల్ చేసేది కాదు. ఒక సెంటెన్స్ తోటి ఎంజాయ్ చేస్తాను. మా అమ్మ చాలా గ్రేట్ అనే సంగతి నాకు అర్థం. అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. టైం తీసుకొని ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇవన్నీ ఇట్లా గుర్తులు జ్ఞాపకాలను చేసుకొని అమ్మ గురించి తలుచుకోవడం, లేకపోతే అమ్మ చేసి అమ్మ చెప్పడం వల్ల ఆవిడ గ్రేట్నెస్ గురించి బాగా తెలుసు, రచయితల గురించి బాగా తెలుస్తుంది. ఇంతకు సార్ అన్నట్టు 8 కేజీల బరువైన లెన్స్ పట్టుకొని ఉదయం నుంచి రాత్రి వరకు ఫోటోలు తీయడం అనేది అంటే భౌతికమైనటువంటి భారం గురించి అర్థం చేసుకోవచ్చు. కానీ మానసిక భారాలు కూడా చాలా ఉంటాయి ఫోటోగ్రఫీ. నా భయం అంతా ఏంటంటే పక్షుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొన్ని పక్షులు ఒక తన జతగాడు మరణిస్తే ఇంకొకటి కూడా మరణిస్తుంది. అది చాలా ఎంత భయంకరమైనటువంటి వాస్తవం. అంటే అంత సెన్సిటివ్ వ్యవహారాలలో ఫోటోగ్రాఫర్ కూడా ఉంటారు. ఫోటోగ్రాఫర్కి ప్రశంస చాలా అవసరం. ఫోటోగ్రాఫర్ బొమ్మ చూసి మనం ఏమనుకుంటున్నాం కాకుండా ఆయన ఏమనుకుంటున్నారో అడగడం చాలా అవసరం. ఫోటోగ్రాఫర్కి కొన్ని ఫోటోలు ప్రింట్ చేసి చూపించే వాళ్ళంటే ఎంతో ఇష్టం. ప్రింట్ మన సమాజంలో కొన్ని వేల మంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, కానీ ప్రింట్లు వేసుకొని చూసే అవకాశం చాలామందికి లేదు. మన ప్రభుత్వాలు కానీ మన స్వచ్ఛంద సంస్థలు కానీ ఆ దిశగా పనిచేయవు కాబట్టి అది తీరని కోరికనే ఉంటుంది. ఈ పుస్తకాన్ని ఉచితంగా ఇస్తుంటే చాలా ఏడుపు వచ్చింది నాకు. ఎంత కష్టం నాకు తెలిసింది. డబ్బు గురించి కాదు, ఒక ఫోటో తీసి దాన్ని పరిశీలించి వేలాది పిక్చర్లోకి వెళ్ళి యోగ్యమైంది ఏదో, ఆ యోగ్యమైంది వాళ్ళ యోగ్యమైంది కాదు. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఈ పుస్తకంలో బహుశా సార్కి అనుభవం ఉంటుంది, మన లెవెల్కి తగ్గట్టు ఫోటోలు ఎడిట్ చేసి చూపించవలసిన కర్మ ఉంటుంది ఫోటోగ్రాఫర్కి. అదే ప్యారిస్లోనో ఎక్కడో ఉంటే వేరే పరిస్థితి. బహుశా ఇందులో లాంగ్ షాట్స్ లేకుండా కేవలం ఒక్కొక్క పక్షిని చూపించడం మనకు అర్థమవుతుంది అన్న విధానంగా వీళ్ళు ఎడిట్ చేసినట్టుగా అనిపిస్తుంది. అంటే మన భావ దారిద్ర్యానికి తగ్గట్టు పుస్తకాన్ని పాపం వాళ్ళు తీసుకొచ్చినట్టు కూడా అనిపిస్తుంది. కాబట్టి ఒక్క పిక్చర్ వెనక వాళ్ళ దగ్గర చాలా మంచి పిక్చర్స్ ఉంటాయి. ఇది కేవలం ఒక 10% వర్క్ అనుకుంటా. సార్కి వినిపిస్తున్నాను అంటే ఇది ఒక 5% వర్క్ అనుకుంటాను మీ బండ్ ఫోటోగ్రఫీలో. అది పరిస్థితి. కాబట్టి చాలా వెనుకబడి ఉన్న సమాజంలో చాలా ముందున్న వాళ్ళ సమస్య ఇది. అయితే నేను మంచి విషయాలు కూడా 2 చెప్పదలుచుకున్నాను. మా గురువు గారు రఘురాయ్ గారు ఒకసారి తన ఫామ్ హౌస్లో నన్ను ఆహ్వానించమని అడిగితే ఆయన కాదన్నారు. నువ్వు రాకూడదు అని చెప్పాడు. ఎందుకు అంటే యూనివర్సల్ పర్సన్స్ మాత్రమే నా ఫామ్ హౌస్లోకి అదో ఉంది అని చెప్పాలి. నువ్వు నక్సలిజం అంటావు, నువ్వు లెఫ్టిజం అంటావు, నువ్వు తెలంగాణ అంటావు, నువ్వు అప్పుడప్పుడు కులం అంటావు. అసలు నువ్వు నీ ఊరు దాటి నీ ప్రాంతం దాటి నువ్వు ఎక్కువ తిరిగినే లేదు. తిరుపతి వస్తావా అని అడిగాడు ఆయన ఫోటోలు తీసుకోవడానికి. సార్ తిరుపతి అన్నాను, ఎందుకంటే మనకు దేవుడి మీద విశ్వాసం లేదు. లక్షలాది మంది విజిట్ చేసే ప్లేస్ రావడానికి
నీ భావజాలాన్ని ఎందుకు అడ్డు పెట్టుకుంటున్నావు, అసలు వాళ్ళు ఎందుకు వస్తున్నారో చూడడానికి రావచ్చు కదా అంటే నేను వెళ్ళాను. సో ఇట్లా ఫోటోగ్రాఫర్స్ తలలేని మనుషులు అని మనం ఒక్క మాటలో అర్థం చేసుకోవచ్చు. హృదయం ఉన్న మనుషులు, అట్లాంటి అద్భుతమైనటువంటి హృదయాలు ఉన్నటువంటి మనుషులు సీత గారు, శ్రీనివాసరావు గారు. ఆయన ఫామ్ హౌస్లోకి ఎందుకు ఆహ్వానించలేదంటే, ఆయన ఏం చేశారంటే ప్రతి చోట నుంచి కొంచెం మట్టి తీసుకొచ్చి వాళ్ళ ఫామ్ హౌస్లో ఉంచి అనేక మొక్కలు పెంచారు. ఆయన మొత్తం భారతదేశం ఉందని చెప్పాడు ఆయన అక్కడ. ఈ పుస్తకంలో కూడా మొత్తం ప్రపంచం ఉందని నేను అనుకుంటున్నాను. ఈ మొత్తం ప్రపంచాన్ని మనం చూడాలంటే, భూమి మీద వాళ్ళే ఆకాశాన్ని చూడాలంటే ఈ పుస్తకం ఒక ఉదాహరణ. ఇంకొక విషయం కూడా నేను మీకు దయచేసి చెప్పాలి ఏంటంటే, వలస పక్షులు అన్న పదాన్ని నేను నిరసిస్తున్నాను. ఎందుకంటే సైబీరియన్ పక్షులు మీద నేను ఒక వ్యాసం రాసినప్పుడు అవి ఇక్కడికి వచ్చి మన దగ్గర పిల్లలు అంటే పునరుత్పత్తి కోసం ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎగిరి వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి ఇక్కడ దాకా వాటి పక్షి రెక్క ఎంత విశాలమో ఆలోచించండి. దానికి తల్లిగారు తర్వాత తండ్రి గారు అనుకోండి ఒక రకంగా. అక్కడి నుంచి ఇక్కడ దాకా తనకు ఒకటే స్థలం, తన పర్యావరణం అంత పెద్దది. కాబట్టి మనము ఇవాళటువంటి మంగళజోడి అనేది ఒక ప్రతీక, అది ప్రపంచానికి ఒక చిన్నటువంటి ఆశ్రమం. అది అక్కడికి వచ్చి అన్ని పక్షులు కూడా ప్రపంచాన్ని చూపిస్తాయి. ఇటువంటి విశ్వ దృష్టి ఉన్నటువంటి యూనివర్సల్ బీయింగ్స్ వీరిద్దరిని కాపాడుకోవడం అంటే ఈ పుస్తకాలు, ప్రదర్శనలు, వాళ్ళతో సుదీర్ఘమైనటువంటి చర్చలు, సంభాషణలు మనం చేయవలసి ఉంది. తరచు మనం వాళ్ళని కలవడం వల్ల మనం నేర్చుకున్న అనేక విషయాలు వదులుకుంటాము, మరింత అందమైన మనుషులుగా మారుతామని నా గట్టి విశ్వాసం ఉంది. భవిష్యత్తులో హిమాలయ స్రోతస్థితిలో ఈ దిన అనుభవాలను ప్రవాహ సదృశంగా మాట్లాడుతున్నట్టే ఉంది. జలాలుద్దీన్ రూమీ సంప్రదాయాన్ని కొనసాగించి 1980లో మరణించిన ఒక ఆధునిక కవి, పెయింటర్ ఇరాన్లో తాను ఈథర్లో ఆకాశంలో ఉపరితలాన కలిసిపోతే బాగుండు అని ఊహించాడట. అట్లా సీత గారు మనలోకి ప్రసరిస్తూనే ఉన్నారు. మనిషి పక్షుల్లో, జంతువుల్లో, ప్రవాహాల్లో, కొండల్లో, లోయల్లో తిరుగుతూ అంతర్ధానమైతే మళ్ళీ ప్రకృతిలో మన మధ్య ఉన్నట్టే కదా. మేమిక్కడ మా కన్నీటి తెర మీద రూపంగా, సజీవ సంచలనంగా స్మరించుకుంటున్నాం. సీత గారు, శ్రీనివాసరావు గారు, వాళ్ళ కుటుంబము నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఒక రకంగా ఒకే కుటుంబం లాంటి వాళ్ళం. ప్రత్యేకించి విశ్వవిహారం పుస్తక ప్రచురణ ఆ ప్రయత్నాలు ప్రారంభమైనప్పటి నుంచి సీత గారితోనూ, శ్రీనివాసరావు గారితోనూ మరింత అనుబంధం పెరిగింది. తమ్ముడు అని పిలుస్తాను, నా తమ్ముడివే అని సీత గారు చాలాసార్లు అన్నారు. ఆమె పుట్టినరోజు నాడు ఆమె గురించి, ఆమె పుస్తకాల గురించి, ఆమె కృషి గురించి మాట్లాడడం నిజంగా చాలా ఉద్వేగభరితంగా, దుఃఖంగా ఉన్నది. ఆమె ఉంటే ఎంత బాగుండు అని ప్రతి క్షణం అనిపిస్తూ ఉన్నది. ఈ పుస్తకం గురించి మాత్రమే ప్రత్యేకంగా చెప్పాలంటే, మంగళజోడి ఆమె మీ అందరికీ తెలుసు, తను చనిపోయే క్షణానికి ఒక పుస్తకం ప్లాన్ చేస్తూ ఉంది. అప్పటికి 2 పుస్తకాలు వచ్చాయి. ఒక పుస్తకం ప్లాన్ చేస్తూ ఉంది. చనిపోయిన తర్వాత కొద్ది రోజులకి మేము ఆ పుస్తకం తీసుకొచ్చాం. ఇది కూడా మంగళజోడికి చిలికా లేక్లో సముద్ర తీరంలో, సముద్రం కలిసే దగ్గర ఒక చిత్తడి నేల గ్రామం అది. ఆ గ్రామానికి ఏడాదికి 2 లక్షల పక్షులు వస్తాయని ఒక లెక్క. ఈ 2 లక్షల పక్షుల్లో స్థానికంగా ఉండే పక్షులు ఉన్నాయి, రష్యా నుంచి, మధ్య ఆసియా నుంచి వచ్చే పక్షులు ఉన్నాయి. ఆ పక్షుల్లో నుంచి వాళ్ళు 3 సంవత్సరాలు కలిసి వెళ్ళారు. 3 సంవత్సరాలు పక్షుల ఫోటోలు తీశారు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, పక్షి ఫోటో లేదా అసలు ఫోటో, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఎంత కష్టమైనది. మిగిలిన మనుషులైతే ఇవాళ కెమెరామెన్లే శాసిస్తున్నారు, మీరు ఎక్కడ ఉండాలి, ఎటు తిరగాలి అని.
అటువంటి సందర్భంలో ఆబ్జెక్ట్ ఉంటుందో లేదో తెలియదు, ఆబ్జెక్ట్ ఎక్కడికి కదులుతుందో తెలియదు, ఎప్పుడు కదులుతుందో తెలియదు, ఏ స్ప్లిట్ సెకండ్లో ఎగురుతుందో ఏ స్ప్లిట్ సెకండ్లో వాలుతుందో తెలియదు. అంటే ఆ పక్షిని పట్టుకోవాలంటే, పక్షి కదలికను పట్టుకోవాలంటే, పక్షి రెక్క ఎగరడాన్ని పట్టుకోవాలంటే, పక్షి ఒక పురుగును పుట్టను పట్టుకొని తినడం పట్టుకోవాలంటే ఫోటోగ్రాఫర్కి బహుశా అపారమైన ఓపిక ఉన్నది. పొదల్లో చెట్లలో కూర్చుని, ఎందుకంటే చిన్న శబ్దమైనా చిన్న అలికిడైనా అది ఎగిరిపోతుంది. నిశ్శబ్దంగా గంటల పాటు కూర్చొని వాళ్ళు లక్షల ఫోటోలు తీశారు. వాటిలో బర్డ్స్ బ్యూటిఫుల్లో కొన్ని పుస్తకాలు వచ్చాయి, మసై మారాలో కొన్ని ఫోటోలు వచ్చాయి, ఆ తర్వాత భూటాన్ బర్డ్స్ ఆఫ్ భూటాన్లో కొన్ని పుస్తకాలు వచ్చాయి. ఇప్పుడు దీంట్లో ఒక 160 ఫోటోలు వేశారు. కానీ వాళ్ళు తీసినవి బహుశా కొన్ని వేలు కావచ్చు, లక్షలు కావచ్చు. ఈ పుస్తకం మీ అందరి దగ్గర ఉంది కాబట్టి, అంటే నాకు ఈ పుస్తకం చూస్తే చాలా చాలా ఆలోచనలు వచ్చాయి. బహుశా పక్షి కూడా ఒక జీవజాతి కాబట్టి మనిషి పక్షి కదలికల్లో తన పురాస్మృతులు తలుచుకుంటారేమో. ఒకప్పుడు ఒక జీవజాతిగా నేను కూడా ఇట్లాగే ఆహార సేకరణకు ఎదిగాను. ఒకప్పుడు నేను కూడా ఇట్లాగే ఎక్కడికి పడితే అక్కడికి స్వేచ్ఛగా ఎగిరాను. కృష్ణశాస్త్రి గారు నేను పక్షిని అయిపోతే బాగుండాలి, పక్షి అయిపోవాలనే కోరిక బహుశా మనిషిలో చాలా సహజమైనదేమో, అది ఒక పురాస్మృతి ఏమో. ఒకప్పుడు నేను ఇట్లా ఉన్నాను, నిజంగానే ఎక్కడో ఆఫ్రికాలో పుట్టి ప్రపంచమంతా వలసలు వెళ్ళి, ఎక్కడ ఆహారం దొరికితే అక్కడికి వలస వెళ్ళి, ఎక్కడ ఆహారం దొరికితే అక్కడ స్థిరపడి ఒక స్వస్థలం అంటూ ఏర్పరచుకొని సొంత ఆస్తి తయారు చేసుకొని ఆ స్థలం మీద ఆ ఆస్తి మీద మమకారంతో తనలోని జీవ లక్షణాలన్నీ వదులుచుకున్న మనిషి పక్షిలోకి వెళ్తే దానికి స్వస్థలం లేదు, సొంత ఆస్తి లేదు, ఆహారం ఎప్పుడు అవసరమైతే ఆహారం కోసం పోవడం, కడుపు నిండితే దాచిపెట్టుకోవాలని లేదు, కూడబెట్టుకోవాలని లేదు. అసలు పక్షి అనే ఒక ప్రాకృతికమైన పదార్థం ఎంత ఆసక్తికరమైనది, ఎంత ఆశ్చర్యకరమైనది, ఎంత వింతైనది, మనిషి దాని నుంచి ఎన్ని నేర్చుకోవాల్సి ఉన్నది. చూస్తూ ఉంటే ఈ పుస్తకంలో అదంతా పట్టుకున్నారనిపించింది నాకు. కొన్ని ఫోటోలు మీకు ప్రత్యేకించి చెప్పాలి. అసలు ఇంతకుముందే మనమే చెప్పింది, ప్రతి పక్షికి ప్రతి పక్షి ఫోటోకు ఒక 2 లైన్ల క్యాప్షన్ రాశారు. ఒకటేమో జువాలజీ ప్రకారం అది ఎంత పొడవైనది, అది చాలా ప్రాకృతికమైన అంశం. అది మాత్రమే కాదు, దాని అలవాటు ఏమిటి, అది స్టేషనరీనా, అది మైగ్రేటా, అలవాటులో అది ఎక్కడ ఆహారం సేకరిస్తుంది. కొన్ని పక్షులు గాలిలో ఎగురుతున్న క్రిములను పట్టుకునే వాటి స్పెషలైజేషన్ అది. కొన్ని పక్షులు చిత్తడి నేలలో బురద కింద దాగి ఉన్న వాటిని పట్టుకునేవి, కొన్ని పక్షులు నీళ్లలో కదిలే వాటిని పట్టుకునేవి. అంటే అసలు ఎంత వైవిధ్యం ఉన్నదో చూడండి. ఈ వైవిధ్యం అంతా పుస్తకంలోకి తీసుకొచ్చాను. నాకు అది చాలా ఆశ్చర్యము, చాలా అంటే హ్యూమన్ బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది అనడానికి ఒక సూచన అది. జంతుజాలంలో జీవజాలంలో ఒక పక్షి ఎట్లా పనిచేస్తుంది అనడానికి సూచిక కూడా. పేజీ 41 చూడండి. ఒక చేప పిల్లను, చాలా చిన్న చేప పిల్ల, బహుశా 2-3 సెంటీమీటర్ల చేప పిల్ల కావచ్చు, అది దిగడానికి ఇంత టెలిలెన్స్ పెట్టుకొని తీసినప్పటికీ ఇది ఎక్కడో చాలా దూరంలో ఉంటుంటుంది. ఒక కనీసం 200-300 మీటర్ల అవతల నుంచి తీసుంటారు. ఆ వివరాలు ఇక్కడ లేవు. కానీ ఆ చేప పిల్ల రంగులు కూడా దీంట్లో స్పష్టంగా వచ్చాయి. అంటే దాని ఆహార సేకరణ, పక్షి ఆహార సేకరణ పట్టుకోవడం ఒకవైపు అయితే, పక్షి ఆహారం ఎంత వైవిధ్యభరితంగా ఉన్నది అని చెప్పిన ఫోటో అది. అట్లాగే పేజీ 69 చూడండి, నాకు ఆశ్చర్యం వేసింది. ఒక పామును ఎక్కడి నుంచో నీళ్ళలో నుంచి పట్టుకొచ్చిందో, కొమ్మ నుంచి పట్టుకొచ్చిందో తెలియదు, పామును తన బీక్తో పట్టుకొని
ఆ పాము చుట్టుకుంది బీచ్కి, ఆ ఫోటో తీశారు. ఇది సహజంగా ప్రకృతిలో జరిగిపోయే విషయమే, కానీ ఫోటో తీయడం, ఆ క్షణాన ఫోటో తీయడం, ఈ క్షణం కోసం ఎన్ని గంటలు వేచి ఉంటారో ఆలోచించండి ఒకసారి. ఆ అన్ని గంటలు కూడా శ్రీనివాసరెడ్డి గారు చెప్తారు, 8 కిలోల బరువు అయిన కెమెరా, 8 కిలోల బరువు పెట్టుకొని కొన్ని గంటలు కూర్చుంటే మనకు చాలా ఆనందం కలిగించే ఒక క్షణంలో అయిపోయే ఫోటోలు. ఇది తప్పకుండా, అంటే ఇది కేవలం వాళ్ళు మనకు దగ్గరి వాళ్ళని, మన ఆత్మీయులని మాత్రం కాదు, ఒక మానవ శారీరక మేధో కృషి ఎంత అద్భుతమైనది, ఎంత సౌందర్యవంతమైనది. ఈ సౌందర్యాన్ని ఎట్లా మనం కళ్ళు మూసుకుని ఉన్నాము, ఎట్లా చూడకుండా ఉన్నాము, ఇతర వ్యాపకాలలో పడి దాన్ని ఎట్లా మరిచిపోతున్నాము, అవన్నీ తలుచుకోవడానికి నేను ఈ పుస్తకం చూడాలి. ఈ పుస్తకం చూస్తే ఎంత ప్రకృతి సౌందర్యానికి మనం గుడ్డివాళ్ళం అయిపోయాము అని ఒకసారి మనను మనం తట్టి చూసుకోవడానికి ఇది పనికొస్తుంది. మీకు ఒక 4-5 ఫోటోలు మాత్రం ఇవి చూపెట్టాలి. ఇవి ఇట్లాంటి ఫోటోలు చాలా తీశారు. 94, 96 ఇది వేరే చోట్ల ఉన్నాయి. పక్షి నీళ్ల అంచున నిలబడి ఉంది. ఆ నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే పక్షి ప్రతిబింబం దాంట్లో కనబడుతుంది. ఈ ప్రతిబింబాన్ని పక్షిని కలిపి తీశారు. అంటే అది కూడా మళ్ళీ ఎంత స్ప్లిట్ సెకండ్. ఈ స్ప్లిట్ సెకండ్ ఫోటోగ్రఫీ, ఇది ఒక్క చోట కాదు, వేర్వేరు రకాల పక్షులు. అసలు ఇంత స్వచ్ఛమైన నీళ్లు ఉన్నాయా? ఇవాళ మూసీ పునరుద్ధరణ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. మూసీ ఒకప్పుడు ఇంత స్వచ్ఛ జలాలతో ప్రవహించిన నది. ప్రపంచంలోని అన్ని జలాలు ఇంత స్వచ్ఛమైనవి. చిలికాలో ఇంకా ఇది మిగిలింది, బహుశా ఇంకో 20 ఏళ్ళ పొద్దులేసింది పిల్లలను చూడటము, వాటికి బియ్యం వేయడము, అవి పిండి తయారు చేసి చూడడం, అవన్నీ గమనిస్తూ ఉంటారు. అట్లనే ఒక కోడిది జీవిత చరిత్ర చూశాను నేను. ఎట్లా అంటే దాని టైటిల్ కూడా పెట్టా, మాతృత్వం మన్ను మసాలం లేని మా కోడి పెట్ట టైటిల్ అది. అంటే కోడి అంటే మనుషులు నేర్చుకోవాల్సింది కోడి నుంచి ఎంత ఉందంటే ఇంత ఉంది. అంటే అది చక్కగా గుడ్లు పెడుతుంది, పిల్లలు వస్తాయి, 21 రోజుల పిల్లలు వస్తాయి, తర్వాత వాడికి నేర్పిస్తుంది. పెద్దలు వస్తే ఎట్లా రక్షించుకోవాలి, కాకులు వస్తే ఎట్లా రక్షించుకోవాలి, భూములు ఎట్లా తవ్వాలి, గింజలు ఎట్లా ఎరుకోవాలి అన్నీ నేర్పిస్తుంది. 3 నెలలు. 3 నెలల తర్వాత పొడిచి తాగిస్తుంది. కానీ ఇది అసలు దగ్గరికి తనే ముందు తినేస్తుంది. అంటే ఏంటి అంటే నేర్పి వదిలేయాలి తప్ప మనమే వాళ్ళని నేర్చుకుని తెలుసుకోవద్దు అనేది ఒక నీతి. మనుషులు ఏంటంటే పిల్లల్ని ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళు వదిలిపెట్టరు, వాళ్ళ బతకలేరు, సొంతంగా బతుకుతూ ఉంటే కూడా పోనీయరు. అందుకని ఆ పేరు అట్లా పెట్టారనమాట, మాతృత్వం మన్ను మసాలం లేని మా కోడి పెట్ట. దానికి 6 పిల్లలు వచ్చినాయి. చక్కగా 6 పిల్లల స్టోరీ ఎవరికైనా చదువుతాంటే నేను షేర్ చేస్తాను. ఇంకొకటి ఇక్కడ చాలా కళ్ళనీళ్ళతో మాట్లాడాల్సిన అంశం ఉంటుంది. సీత గారు చనిపోయినప్పుడు అసలు సీత గారితో సంబంధం చెప్పాలి. ఆవిడ చాలా గొప్ప ట్రావెలర్, ఎన్నో ప్రయాణ అనుభవాలు రాశారు. భూమికలు పంపించేవారు. భూమికలు చాలా అక్కర్స్ వచ్చింది. మీరేనండి నాకు అనుభవాలను ప్రింట్ చేశారు, రాయమని చాలా ఇంట్రెస్ట్ వచ్చింది, ప్రోత్సాహం వచ్చింది అనేవారు. అట్లా ఆవిడతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తర్వాత ఆవిడతో మాట్లాడటం రెగ్యులర్గా. ఆవిడ గొప్ప స్విమ్మర్. అట్లా ఆవిడ ఎక్స్పీరియన్స్ ఒకటి రాసినప్పుడు ఊరి పేరు మర్చిపోయాను, హిమాలయ. అవన్నీ చదివినప్పుడు నేను కూడా స్విమ్మింగ్ నేర్చుకున్నాను. కానీ నేను 54 years స్విమ్మింగ్ నేర్చుకున్నాను. ఆ ధైర్యం ఎట్లా వచ్చింది ఆవిడకి? ఆ నదిని, అది కూడా ఐస్తో నిండిన నదిని దాటాలి అన్నప్పుడు చాలా ధైర్యం కావాలి. ఆవిడకి జీవితంలో అంత ధైర్యం చాలా ఎక్కువ ఉంది. అట్లా సీతగారితో పరిచయం మెల్లగా ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆవిడ చూపించారండి. చివరికి ఏం చెప్పదలుచుకున్నారంటే ఆవిడ చనిపోయినప్పుడు నాకు ఎందుకో ఆవిడ చూడాలని చాలా బలంగా అనిపించింది, చాలా బలంగా. ఎక్కడో ఉన్నాను నేను. అది రావాలంటే ఇక్కడే పండిగుంటికి రావాలంటే నాకు 1 గంట పడుతుంది. నేను శ్రీనివాసరావు గారు పదే సార్ ప్లీజ్ ఉండలేండి వస్తున్నాను, నేను ఉండలేండి. అన్నీ అయిపోయినాయి. ఆవిడని తీసుకెళ్ళి ఎలక్ట్రిక్ కమిషన్ దాంట్లో అట్లా పెట్టి నా కోసం ఆపాడు.
అది అసలు చూడడం అనేది నాకు ఇప్పటికీ ఏర్పొస్తుంది. ఆవిడ అలా చూడడం చాలా తక్కువ అనిపించింది. ఇంకొకటి అలా నా మనసులో ఉండిపోయింది, అలా ఏంటంటే ఒక దృశ్యం, ఒక వాసన. ఆవిడని చూశాను, నేను దగ్గరికి వెళ్ళాను, అసలు ఆవిడ ఫేస్ని చూస్తే చాలా దుఃఖం అనిపించింది, చాలా మారిపోయింది అనుకుని నేను ఇక జస్ట్ తిరిగానంతే, అది లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే వెంట్రుకలు కాళ్ళు వాసన, ఇప్పటికీ నాకు వాసన ఎలా ఉంటుంది. ఒక్క క్షణంలో ఆమె శరీరం బూడిదైపోయి ఆ ముందు వెంట్రుకలు కాళ్ళని వెంట్రుకలు వాసన, కప్పు వాసన, అది ఇది బహుశా నా జీవితం అంతా